వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ నాయుడు ఎస్కే పాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు. జగిత్యాల జిల్లా అభివృద్ధిపై ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు. గల్ఫ్ దేశాల్లోని భారతీయులకు ఎంపీ ధర్మపురి అరవింద్ భరోసా, ఎల్లప్పుడూ తోడుంటామని హామీ. ఆలూరు సంఘటన నేపథ్యంలో బాధిత బంధువును చితక బాదటంతో మృతి, పోలీసులే కారణమంటూ బంధువుల ఆందోళన. బీజేపీ నాయకురాలు భోగా శ్రావణ్ ఇంటిపై దాడి, చంపేస్తామని బెదిరించారని ఆవేదన. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయ సోదరులకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ భరోసా ఇచ్చారు. అక్కడ ఎదురయ్యే ఇబ్బందుల దృష్ట్యా ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. స్థానిక ప్రభుత్వాల సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల సమస్యపై ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. గల్ఫ్ సోదరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాలని భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో వీడియో సందేశం ద్వారా వారికి ధైర్యం అందించారు. గల్ఫ్ దేశాల్లోని భారతీయులకు ఎంబసీలతో కనెక్టివిటీ సమస్యలు ఉంటే తమ కార్యాలయం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ మరియు హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. గల్ఫ్ సోదరులందరికీ నా విన్నపం, మీరు ఉంటున్న దేశాల్లోని ప్రభుత్వాలు ఇచ్చే సూచనలను ఖచ్చితంగా పాటించండి. మీకు ఎంబసీలతో సంప్రదింపుల్లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మా కాల్ సెంటర్ లేదా హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేయండి. ఇప్పటికే మాకు అనేక కాల్స్ వస్తున్నాయి. అలాగే బీజేపీకి అనుబంధంగా పనిచేస్తున్న ఇండియన్ పీపుల్ ఫోరం అద్భుతమైన సేవలు అందిస్తోంది. వారు కూడా గల్ఫ్ దేశాలు టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశారు. ఏదైనా వ్యక్తిగత ఇబ్బంది ఉంటే నేరుగా నాకు లేదా నా హెల్ప్ లైన్ కు సమాచారం అందించండి. గల్ఫ్ దేశాల్లోని భారతీయుల రక్షణ మరియు సంక్షేమం కోసం ఇండియన్ పీపుల్ ఫోరం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ అభినందించారు. సోషల్ మీడియా మరియు ఇతర మాధ్యమాల ద్వారా హెల్ప్ లైన్ నెంబర్లను ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు. గల్ఫ్ సోదరులందరికీ నేను ఐపీఎఫ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ పెడదామనుకున్నాను, వీడియోలు తీసి పెడదామనుకున్నాను. నాకు అనేక మంది సలహాలు కూడా ఇచ్చారు. సింపుల్గా నాకు పెద్దల నుంచి మనం ఎటువంటి సజెషన్స్ సపరేట్గా మనం చేయలేము. అక్కడ మీ ప్రభుత్వాలు ఏం చెప్తే స్ట్రిక్ట్గా దయచేసి పాటించండి. మీకు అక్కడ ఎంబసీలతోటి కనెక్టివిటీ ఇబ్బంది ఉంటే నా కాల్ సెంటరు, నా హెల్ప్ లైన్ నెంబర్లు పెట్టాము. ఆల్రెడీ కాల్స్ కూడా వచ్చినాయి. అది కాకుండా ఇండియన్ పీపుల్ ఫోరం ఏదైతే ఉందో మనకు అనుబంధంగా పనిచేస్తుందో బీజేపీకి, వాళ్ళు గల్ఫ్ దేశాలు మొత్తం కూడా వాళ్ళు కూడా టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టిండ్రు. అది కూడా నేను మీడియాకి సోషల్ మీడియాలో పెట్టాను, మీడియాకి ఇచ్చాను. దయచేసి మీరు లోకల్ గవర్నమెంట్ వాళ్ళ అడ్వైజరీ ఫాలో కండి. ఏమన్నా ఇబ్బందికరంగా పర్సనల్గా ఉంటే యూ కెన్ కాల్ మీ ఆర్ మై హెల్ప్ లైన్. IPF is doing a wonderful job. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 48వ వార్డులో బీఆర్ఎస్ నాయుడు ఎస్కే పాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు వేడుకకు హాజరై పలు కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేసి మాట్లాడారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ జగదీష్ రెడ్డి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఈ విధంగా కామెంట్స్ చేస్తూ రంజాన్ మాస ఉపవాస దీక్షలు ఫలించాలి, ముస్లిం సోదరులందరిపై అల్లా దీవెనలు ఉండాలన్నారు. అన్ని మతాలకు సమ ప్రాధాన్యత కల్పించిన ఘనత కేసీఆర్ది అని కొనియాడారు. ఆయా మతాల ప్రధాన పండుగలకు ప్రేమ విందుల ఏర్పాటు ఆయన ఘనతే అన్నారు. ఐక్యతతో అన్ని పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకున్నాం. అదే స్ఫూర్తితో రంజాన్ వేడుకలు ప్రశాంతంగా జరపాలని కోరారు. స్వయంగా పాషా ఇఫ్తార్ విందు తోఫా పంపించటం అభినందనీయం. నిన్ను భాయ్ ఫోటో नहीं दिख रहा ना पाशा भाई నాకు కొంచెం సార్ సార్ కళ్ళు దింగిని వెనకన కూర్చోతుంది. शुक्र रमजान मुबारक।
गोविंद शुक्रिया अदा करने सबको ट्विंकल కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జగదీశ్వరి గారి నాయకత్వం, జగదీశ్వరి గారి నాయకత్వం. జై తెలంగాణ జై తెలంగాణ వదిలాలే జగన్ నాయకత్వం వదిలాలే జగన్ నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ వదిలాలే జగన్ నాయకత్వం. రంజాన్ మాస సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఆచరించే ఉపవాస దీక్షలు, కఠోరమైన ఉపవాస దీక్షలు మానవ జాతి మేలుకు అల్లా దీవెన కావాలని కోరుకుంటూ పచ్చి మంచిగా కూడా ముట్టుకోకుండా పొద్దులతో ఉపవాసం చేసి ఉపవాస దీక్షలు సందర్భంగా మనం ప్రతిరోజు ఎక్కడ ఒక చోట ఒక శ్రేయోభిలాషులు ప్రతిరోజు సాయంత్రం దీక్ష పెట్టిన సందర్భంగా ఉపవాస సందర్భంగా చేసే పొద్దున ఈ 48వ వార్డులో ఈ వార్డు ముస్లిం సోదరులకు ఈరోజు ఏర్పాటు చేసిన మిత్రులు 48వ వార్డులో ఉన్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ కూడా ఎంతో మనోనిబంధం ఎన్నికల ముందే కాదు, ఎన్నికల తర్వాత కూడా నేను ప్రజలు మెచ్చుకున్నాను చెప్పి వాళ్ళందరూ ఈరోజు ఈ ఇతర మందిని ఏర్పాటు చేసి దాంతో పాటుగా తోఫా ఏదైతే జనరల్గా మనం కేసీఆర్ గారి ఆదర్శంతో కరోనా సందర్భంగా వచ్చిన అవాంతరాల నుండి అందరూ ముస్లిం సోదరుల కుటుంబాలు పండుగైన కనీసం సంతోషంగా జరుపుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాం. అందరి తోఫా కార్యక్రమాన్ని కూడా ఈ వార్డు ముస్లిం కుటుంబాలందరికీ ఏర్పాటు చేయడానికి ఈరోజు ఆ పంపిణీ కార్యక్రమాన్ని నా చేతులకి పరిషత్కి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇదే సందర్భంగా కార్యక్రమాలను కూడా ఆచరించే విధంగా వారికి ఆదర్శంగా వచ్చిన ఆశయానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎంపీ ధర్మపురి అరవింద్ జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు. జిల్లాలోని కేంద్రీయ విద్యాలయం పాఠశాల ఏర్పాటులో జరుగుతున్న ఆలస్యంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జగిత్యాల పట్టణానికి కేంద్రీయ విద్యాలయం మంజూరైనప్పటికీ స్థల సేకరణ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. చెల్గల్ వద్ద 10 ఎకరాల భూమిని కేటాయించడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. కేవలం రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే ఎమ్మెల్యే ఈ ప్రక్రియను అడ్డుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత స్వార్థమే కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమైందని ఎద్దేవా చేశారు. జగిత్యాల అభివృద్ధి కోసం తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని, ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యాలయాలకు భూమిని కేటాయించాలని అరవింద్ డిమాండ్ చేశారు. ఇటువంటి వాళ్ళు చేయబట్టి తెలంగాణలో ప్రభుత్వం వస్తలేదు, ఇటువంటి కోవట్లు చేయబట్టి.
నీకు టీఆర్ఎస్కి వెళ్ళి గెలిచి ఏదో ఎమ్మెల్యేది నేను ఎంపీని మీతోటి ఏంది పంచాయతీ నీ అసలు వాళ్ళు ఏడుగురున్నారు నా కింద ఎందుకు పంచాయతీ నలుగురికి మంచి జరిగే 4 పనులు చేసుకుందామని మంచిగా చూస్తే అంటే మీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ డిప్యూటీ తహసీల్దార్ అయితే మేము చదువుకోలేదా మీ ముఖ్యమంత్రి అనుకున్నావు నన్ను నీకు ఈ మేడం చూసి నేర్చుకోవా నేను ఆ మేడంని రమ్మన్నా జాయిన్ కామన్నా నేను చెప్పినాక నన్ను కూడా సతాయించింది మా చెల్లి సతాయించి 3-4 నెలలు ఆలోచన చేసి 6 నెలలు ఆలోచన చేసి ఏ రోజైతే నిర్ణయం చేసుకుందో భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకోవాలన్నప్పుడు రాజీనామా చేసింది 2 సంవత్సరాల పైన ఉండేనా మీకు టెన్యూర్ 2 సంవత్సరాల టెన్యూర్ ఉండగా రాజీనామా చేసి వచ్చింది నీకు కాంగ్రెస్లోకి ఉంటే రాజీనామా చేసిపోనుటి మహిళను చూసుకొని నేర్చుకోయా ఆయన ఫోన్లే పాపం ఏదో ఒకటి జగిత్యాలకి బాగా జరుగుతుంది ఎందుకు పేచీలు అనుకుంటే ఈ కోవట రాజకీయాలు ఇవన్నీ ఎవరికి చూపిస్తున్నారు ఆయన నేను పుట్టిందే గ్రూపులలో పుట్టిన కాడికెళ్ళి చూస్తాను గ్రూపులు ఈయన ట్రైనింగ్ ఎట్లుంటుందంటే డాక్టర్ చదువుకున్నాడు డాక్టరే చేయాలి మాకు విద్య నేర్పిస్తాం ప్రయత్నం చేయొద్దు మనకి హిల్లీ టెరెన్ ఉంటే 2.5 నుంచి 5 ఎకరాలు సరిపోతుంది కేంద్రీయ విద్యాలయానికి లేకపోతే 10 ఎకరాలు ఉండాలి 10 ఎకరాల దాకా తీసుకోవచ్చు ఇచ్చే కాపీ పంపించేసి ఆడొచ్చి సార్ 2.5 to 5 సరిపోతుంది సార్ అని చూపిస్తారు ఆర్డర్ వాళ్ళందరి ముందర మనం మొత్తం చదవం కదా నాకు ఎంక్వైరీ చేయమని చెప్తే అది హిల్లీ టెరెన్ ఉంటుంది ఏ ఉత్తరాఖండ్ పోతేనో కాశ్మీర్ అంటుండే కొండలు గుట్టలు ఉంటే 2.5 నుంచి 5 ఎకరాలు ఈడ 10 ఎకరాలు ఒక కేంద్రీయ విద్యాలయం జగిత్యాల పట్టణాని కోసము వస్తే 10 ఎకరాలు వేయడానికి మీకు ఏందా ఇబ్బంది రెండోది సరే 5 ఎకరాలే ప్రపోజ్ చేసిండు December 24 ఇవాళ మనం March 26 ఉన్నాం శాంక్షన్ అయింది కేంద్రీయ విద్యాలయం ఒఫిషియల్గా 1 October 25 నాడు అయ్యి ఆ 3 నెలలు ఈ 2 నెలలు దాటిపోయి 6 నెలలు నడుస్తుంది నవోదయాలు అయిపోయినాయి 23 ఎకరాలు ఆడ నిజామాబాద్లో దాదాపు 25-30 ఎకరాలు 30 acres ఈడ 10 ఎకరాలు వేయడానికి ఎందుకు లేట్ అవుతుంది అంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు ఆయనకి ఏదో డబల్ బెడ్రూమ్లు కట్టుకున్నాడు ఊరవతల ఆడ ఆయన ఊరా అది ఆయన ఊరా సొంత ఊరు ఆయన పొలాలు ఉన్నట్టున్నాయి ఆయనకు సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయి క్రషర్ గీషర్లు ఉన్నట్టున్నాయి అక్కడ పెట్టాలని ఆయనకు ఆశ క్రషర్ల దగ్గర ల్యాండ్ రేట్లు తెచ్చుకోనికే కాదు కేంద్రీయ విద్యాలయం తెచ్చింది జగిత్యాల ప్రజలు వినండి తక్షణమే వారం రోజులలో శాంక్షన్ చేయని చెలగలది ఇక్కడ బ్యూటిఫుల్గా హైవేకి ఆనుకొని ఊరికి ఆనుకొని ఆ ల్యాండ్ చూసి వస్తే చక్కదనం ఉంది కొద్దిగా నిజాయితీగా రాజకీయాలు చేయడం నేర్చుకోండి ఇదేదో మర్మం మేము స్ట్రైట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేసేవాళ్ళము మాకు తిరకాసు రాజకీయాలు తెలియవు మళ్ళా ఈ ఎమ్మెల్యే తిరకాసు రాజకీయాలు ఎట్లుంటాయో కూడా చెప్తా మీకు ఎవరో వచ్చి రెవెన్యూ ఇన్స్పెక్టరు డిప్యూటీ తహసీల్దార్ వచ్చారు వీడికి వచ్చి బాగా ట్రైనింగ్ తీసుకొని వచ్చారు మీరు జర ఇన్వెస్టిగేట్ చేసుకుంటే మధ్యాహ్నం పోయొచ్చుంటాడు ఎమ్మెల్యే దగ్గరికి ఎమ్మెల్యే ఉన్నాడా జగిత్యాల చూడు పోయొచ్చుంటారు ఏమంటాడు కేంద్రీయ విద్యాలయానికి 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు అని గవర్నమెంట్ అడుగుతుంది మేము 5 ఎకరాలు ప్రపోజ్ చేసినాము ఎక్కడ చెలగలు ఇది ప్రపోజ్ చేసింది ఎప్పుడు November 25 December 25 December 25 లేదు 24 బిఫోర్ శాంక్షనింగ్ ఆఫ్ కేవీ వాళ్ళు చేసిన ఎక్సైజ్లో అప్పట్లో కూడా నేను మాట్లాడిన అనేక మార్లు తెస్తున్నా వస్తాయి నవోదయ వస్తుంది కేంద్రీయ విద్యాలయం జగిత్యాల వస్తుంది నవోదయం అమ్మమ్మ ఊరికి వస్తుందని చేసిన వచ్చి వీడియో చూసిర్రు మీ ఇంటి మీద అటాక్ చేసింది ఇదేందన్నా పిల్లగాళ్ళ ఆటలు ఎక్కుందంట ఎన్ని చూసామరా నాయన నేను జాయిన్ అయినప్పుడు నేను ఒక్కడిని నా దగ్గర కార్యకర్తలను వస్తే ఏడ్చేటోళ్ళు ఉంటుండే తయారు చేసిన ఈడొచ్చి రాలేస్తావా అని
రా ఇప్పుడు రా. మీరు అడిగే ప్రశ్నకు కూడా చెప్పేస్తా ఆన్సర్. ఫస్ట్ ఎమ్మెల్యే కేంద్రీయ విద్యాలయం వచ్చి మీ రెవెన్యూ డిపార్ట్మెంట్లు ప్రపోజ్ చేసిన ల్యాండు 5 ఎకరాలు కాదు, దీన్ని పెంచండి, చెలగల్లా పెంచి కనీసం 8 ఎకరాలు, 10 కాకపోతే 8 ఎకరాలన్నా కేంద్రీయ విద్యాలయంకి అలకేట్ చేయండి. మీ క్యాబినెట్లో ఉత్తమ్ కుమార్ ఒప్పుకుంటలేడు, ఇంకే ఉత్తర కుమారుడు ఒప్పుకుంటలేడు, మాకు సంబంధం ఉండదండి, ఇచ్చేయండి. ఈ కాంగ్రెస్ వాడు అన్ని జాలల్లో మన దగ్గర కోవట్లు పెట్టుకునేది లేదా మన దగ్గర ఓనన్న పట్టుకొని అని కోవట్ చేసే వ్యవహారం స్టార్ట్ చేసారు. ఈ కాంగ్రెస్ జరిగేటి అలాకంటే ఇక్కడ నాకే తెలుస్తాయి. ఈయన టీఆర్ఎస్ ఈయన ముఖ్యమంత్రి నన్ను మేనేజ్ చేయలేకపోయాడు. అప్పటి ముఖ్యమంత్రి నన్ను మేనేజ్ చేయలే, నా చెప్పులను కూడా మేనేజ్ చేయలే. రోడ్డు ప్రజా శ్రేయస్సుకు వ్యతిరేకంగా, నా పార్టీ శ్రేయస్సుకు వ్యతిరేకంగా నా చెప్పులను కూడా మేనేజ్ చేయలేడు ఓడు. నువ్వు టీఆర్ఎస్లా గెలిచినావు, కాంగ్రెస్ కండవ కప్పుకున్నావు, నువ్వు పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోయి ఒప్పించుకొని తెచ్చుకో. ఈయన ఇంట్రెస్ట్ వల్ల ఆయన ఊర్లో ఆయన పొలాల పక్కకి స్కూల్ వస్తే అంటే వీళ్ళకి రాజకీయం వ్యాపారం అయిపోయింది. ఇవాళ ఇష్యూ చేస్తా అని చెప్పి ఓ బ్యాచ్ని పంపిండు. ఆ బ్యాచ్ నా డ్రైవర్ కూడా భయపడాడు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామంలో భూ తగాదాల నేపథ్యంలో ఫిబ్రవరి 25వ తేదీన మహిళపై దాడి చేసిన వ్యక్తి ఆచూకీ లభ్యం కాకపోవడంతో సమీప బంధువైన మల్దకల్ మండలానికి చెందిన కుమ్మరి శేషన్న సమీప బంధువు కావటం, అదే విషయంలో పదే విచారణ పేరుతో మానసికంగా హింసించడంతో మనోవేదనతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు. దీనిపై సీఐ మాట్లాడుతూ మాకు ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందిన వెంటనే దీనిపై పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కంపెనీ ఎక్కడ ఉన్నాడో నా కోడలు పోయింది ఊరికి. ఏ పొడి మీ ఆయనకి మీ అమ్మకి ఎట్ట ఉంది, బాగుందా లేదా అని మాట్లాడినా. ఏం చేసామేమో కడ్డకొడుకులు కడ్డప్పని చేసుకొని నన్ను మాటలు కలిపారు కదయ్యా. అందరు కలిసి ఆడోళ్ళు కలిసి ఫోన్లు చేసి నన్ను అసలే ఊరు పోయలేను, ఫోన్లు మాట్లాడలేను అని వాడాన్ని మాట్లాడొచ్చి జీవితాలు తల ఓటేసుకున్నా. మాట్లాడొచ్చి తల బొగును వేసుకుని వచ్చి రావడమే ఇట్లా పట్టినారు గల్ల. వాడికి వచ్చి 15 దినాలు జ్వరం వచ్చింది సార్. జ్వరం వస్తే ఇడుస్తాడు, ఇడుచు జ్వరం వచ్చేది పిల్లగాడు అల్లిపోయినాడు. ఈడ గదగదని అడుగుతున్నాడు. పోలీసులే. ఏ పోలీసులు?
యా పోలీసు మాకు తెలుసు కదా సార్, గట్టు పోలీసులు అంటే ఇద్దరు వచ్చిండ్రు. గట్టు పోలీసులో మా చెప్పు. అన్నగా ఉండి లేదు సార్ ఇడు సార్ జ్వరం వచ్చిందంటే ఏ గాడిద ముండా నువ్వు అవసరమే లేదు అడగాకు అక్కడ ఎస్ఐ కాడ వచ్చి మాట్లాడదురా అండి. అన్న కూడా మందేల ముగబర్లు కానీ ఊక ఏం లేని కూడా ఆయన ఎవరేమన్నా లేదు, ఊక పట్టుకుంటూ వేసుకుంటూ పోయి మా వెంటనే 2 కూటార్లు వేసుకొని పోయి 2 కూటార్లు వేసుకపోయినాక ఊక మెట్టు ఒకటి ఎక్కినాడు. మెట్టెక్కతలకి వచ్చే ఎస్ఐ వచ్చి కార్లో పెట్టా ఇంత మాట్లాడనే కూసనియాడాడు. రావడం నాయన అమ్మ పిల్లగాడు వేసి దొబ్బేసారు జీపులా దొబ్బేసా గుణ ఫోన్ సారు ఫోన్ నాయన ఒక్కడనే ఫోన్ తండ్రి అల్లిపోతాడు అంటే కూడా ఏ గాడిద వద్దు ఒక్కడే కావాలంటే ఇంకా పోరి మీరు వెనక వేసుకొని పోతాడు కూట వేసుకొని పోరు గట్టుకే కదా అండ్రి. గట్టుకు పోయి తెల్లవారులే 10-11 అయినా సారు 11 అప్పుడు గట్టుకు పోతే గట్ల లేరు. మళ్ళీ ఈడకు అయితే రాలేదు. ఆడేమవుతుంది ఊక పట్టుకపోయింటారు కదా ఊక కూసబెడతారని మా ధైర్యం చేసి పొద్దునేకి వచ్చినాం. మళ్ళీ ఈడకి పొద్దునేకి వచ్చి సారు ఎవరు నువ్వే కదా సార్ పట్టుకొచ్చినది పిల్లగారు మాకమ్మా చూస్తే మొబైల్ అల్లిపోయినా సార్ అని నన్ను అన్న. అంటే హైదరాబాద్లో తోలుకుపోయినారు నిన్నవున్నారు నీ కొడుకు అసలే లేడా అని. పొద్దున వరకు వస్తాను పైన చూస్తాం పిల్లగాడు వనవాసం ఆ తండ్రులకి వనవాసం చేసి నా పిల్లగాడు అత్తమ్మ నైరో మళ్ళీ వచ్చి సారు ఆడడుగు వస్తువా అందరు ఎంతమందిని తోలుకొచ్చిన కూడా లేరు. హైదరాబాద్లో ఉన్నారంటే ఇంకో స్టేషన్లో చూడమంటే ఆడవచ్చి గంజికాడ స్టేషన్లో చూసినాం. గంజికాడ పోయి అడిగితే లేరు హైదరాబాద్లో ఉండరు. నీకు ఎంతవరకు ఉంటే మాట్లాడేలా మాసిరి గట్లా వచ్చి మాట్లాడిస్తాం నీ కొడుకుని చూస్తున్నా అని అంటే సరే అని అడిగే సంతోషాలు పట్టుకుంటే ఊగ పట్టుకొని పోతాను అనుకున్నాం. నువ్వు ఒక ఆయన ఉండి ఇడిపించిన ఆయననే పిల్లలు 4 పిల్లలు ఉండరు పెళ్ళం గోడాడుతుందయ్యా ఒక మాటన్నా మాట్లాడి అంది మొగుతోటి ఒక మాట మాట్లాడి కూడా ధైర్యం లేకపోయాను. గట్లగా గద్దాలల్లే కొట్టాడు గట్టికి పోయలేడాడు. ఏం సారు గట్టు కంట్రీ గద్దాల తోలుకోసం నీకేమయ్యా ఊక ఉండు ఎడకన్నా తోలకపోతామని మా అతను పోయి దానికాడ పోయి నా పిల్లగాని తెల్లవారు లేని తోలకపోతారు చంపేస్తాను కూడా అడగను ఎడన చంపేయవచ్చు మీరు ఎట్లా తోలకపోతారు అని అంతే కూడా నీకు గాలో కొడుకు ఏం తన్నలేదు కొట్టరు ఏం కొట్టరు పోదరే చేతులు కట్టేసారంట కాళ్ళు కట్టేసారంట కట్టేసారంట పైన జైలు దానికి జమలమ్మ కాళ్ళకి జమలమ్మ దానికి ఉంది కదా సారు దానికి పోదనే గిరికలకి చేతులు కిటికి కట్టేసారంట కాళ్ళు కట్టేసారంట ఈతలు నిలబడరంట ఇట్ట అంతంటి కొట్టినాడు. ఈడ కొట్టింటే ఒళ్ళబ్బాని కొట్టుకుంటే కూడా నిల్లు వయసారు ఆరిపోతారు ఏ నిల్లు ఎక్కడ లంజా నువ్వు పిల్ల తరాన పెళ్ళ మధ్యకి పోలే పిల్లలు చూడలే అట్ట పని చేస్తారా సార్ ఎవరు కొట్టినారు అట్లా అక్కడ ఈ పోలీసులే మనం చూసినామా సార్ అట్లా ఉండేది మా అసలు పిల్లగాని చూడబట్టి రాని పేరు దాంట్లోకి ఇంటికానే ఉన్నాడు సడ్డాకం తోలుకొస్తే నీ వద్దనే ఉంటాడు నీ చుట్టం కదా నువ్వు జైలుకి పోవాలి మొత్తం ఇంకా రాలే ఊరికి సెంటర్ జైలుకి పోలే నువ్వు అందరిని ఇచ్చిపోతావు నేను ఇచ్చిపెట్టామా అంటాడు. మళ్ళీ ఒక్కరితోటి ఇంటికాడ తల్లిదండ్రులు చెప్పడితే కూడా నేను చంపే పడేస్తాను ఒక మార్గం రాకూడదు కొట్టినాదని చెల్లెళ్ళతో కూడా మాట్లాడకూడదు. ఒకరు ఫోన్ లేకుండా మా మీద దొంగలం అవుతుంది స్విచ్ ఆఫ్ పేరు పడేసా పిల్లగాడు ఇంకా చిన్నవాళ్ళకే చచ్చిపోయినాడు అలా హర్రే ఉన్నాడు చూడు మందం ఉన్నాడు అంత బెదిరి చేస్తారు ఇంకోరు చేయాలి చూడు ఒక గుస పెట్టుకున్నా చుట్టూ ఊర్లో వచ్చుకున్నానే పిల్లలు దాదాకి రణత చేసుకుంటారు అయినా ఒక్కడు పిల్లగాడు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దీంట్లో శేషన్ అనే వ్యక్తి మల్లకల్లా అవుట్కట్స్లో అతను పొలం దగ్గర చెట్టు కూర వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని మనకి ఐలాండ్ కాల్ వస్తే పోలీసు ఇమీడియట్ అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి పాడి మార్చురికి షిఫ్ట్ చేసినాం. కంప్లైంట్ ఇంకా ఇవ్వలేదు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ప్రకారం దర్యాప్తు చేసి ఫైనలైజ్ చేస్తాం. ఇంకా మాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము దీని గురించి మాట్లాడతాం.
జగిత్యాల పట్టణంలోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగా శ్రావణి నివాసం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పార్టీలో సస్పెండ్ అయిన కొందరు వ్యక్తులు మరికొందరు సీనియర్ కార్యకర్తలమని చెప్పుకుంటూ తన ఇంటికి వచ్చి బీభత్సం సృష్టించారని ఆమె ఆరోపించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కుర్చీలు, గ్రీన్ మ్యాట్లను దుండగులు ధ్వంసం చేశారని ఆమె తెలిపారు. ఒక మహిళని కూడా చూడకుండా తన ఇంటిపైకి వచ్చి బూతులు తిడుతూ తనను తన భర్తను చంపేస్తామని బెదిరించారని, జగిత్యాలలోని మిమ్మల్ని బతకనివ్వమని హెచ్చరించారు. పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేస్తున్న దాడులు జరగటం అత్యంత దురదృష్టకరం. ప్రజాస్వామ్యం ఎటు పోతోందన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సిఐ, ఎస్ఐలు సకాలంలో స్పందించి దాడికి పాల్పడిన వారిని అక్కడి నుంచి పంపించి వేశారని శ్రావణి పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయని, వెంటనే కలెక్టర్ మరియు ఎస్పీ స్పందించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని తాను డిమాండ్ చేశారు. ఇక్కడ పార్టీ మీటింగ్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది మీటింగ్?
గత కొద్దిసేపటి ముందే బీజేపీ నాయకులు సీనియర్ కార్యకర్తలు అని చెప్పుకునేటటువంటి సస్పెండ్ అయిన కొంతమంది నా ఇంటి మీదికి నన్ను నా కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరిస్తూ వచ్చి ఎక్కడికక్కడ కూడా ఇవాళ గౌరవనీయులైనటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారి పర్యటన ఉంది. వారు మొన్న మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా గెలిచిన కౌన్సిలర్లని అదేవిధంగా క్యాడర్ని కొంత కలిసి వారితో గెట్ టుగెదర్ ప్రోగ్రాము మీటింగ్ అది ఇది ఉంది. దానికోసం ఇక్కడికి వస్తున్న సందర్భంగా వీళ్ళు నానా హైరాణ చేస్తూ ఇష్టం ఉన్నట్టుగా ఒక మహిళని అని కూడా చూడకుండా నా ఇంటి మీదకి వచ్చి పర్సనల్గా దుర్భాషలాడుతూ నీ కుటుంబం అంత చూస్తా, నీ అంత చూస్తా, చంపేస్తాను అనుకుంటా ఎక్కడికక్కడ వచ్చి ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు గ్రీన్ మ్యాట్లు, చైర్లు ఇష్టం ఉన్నట్టు విసిరేయడం జరిగింది. లోపలికి వస్తూ ఉంటే సిఐ గారు, ఎస్ఐ గారు వచ్చి వాళ్ళని లాక్కెళ్ళడం జరిగింది. నా భర్త కూడా అప్పుడే బయటికి వస్తే వారికి చూపిస్తూ డైరెక్ట్గా వారి ఎదురుగా వస్తూ నీ అంతు చూస్తా, నేను బతకనివ్వను, చంపేస్తా అని ఇష్టం ఉన్నట్టు దుర్భాషలాడడం మాట్లాడడం జరిగింది. అదంతా కూడా రికార్డ్ అయింది. మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి ఆ వీడియోలను తీస్తుంటే కూడా మీ సంగతి చూస్తే మిమ్మల్ని ఇక్కడ బతకనివ్వము, జగిత్యాల్లో ఉండనివ్వము, మిమ్మల్ని చంపేస్తా అని వాళ్ళను కూడా బెదిరించడం జరిగింది. ఇది ఎంత అప్రజాస్వామికమైనటువంటి చర్య, చాలా దారుణమైనటువంటి చర్య. అసలు ప్రజాస్వామ్యం ఎట్టుపోతుంది, ఎక్కడుంది? మహిళలు ఎలాగో బయట ఉండనియరు, బయట తిరగనియరు. కనీసం నా మట్టుకు నేనేదో చేసుకుంటూ, నా మట్టుకు నేనేదో పార్టీని పెంచాలన్నటువంటి ఉద్దేశంతో పార్టీకి కట్టుబడి పనిచేస్తూ ఉంటే చూసి ఓర్వలేని కోవట్లుగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు డైరెక్ట్గా నా ఇంటి మీదకే వచ్చి నన్ను నా కుటుంబ సభ్యుల్ని చంపుదామని బెదిరించడం ఇది ఎంత దారుణమైన విషయం. ఎక్కడికక్కడ కూడా సీసీ కెమెరా రికార్డింగ్స్ ఉన్నాయి, ఆ సీసీ ఫుటేజ్ కూడా ఉంది, దానికి సంబంధించినట్టు విజువల్స్ కూడా ఉన్నాయి. దయచేసి ఇదంతా గమనించగలరు. నేను ఈ సందర్భంగా సిఐ గారికి, ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. టైంకి వారు ఇమీడియట్గా వచ్చి వాళ్ళని తీసుకెళ్లడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. ఒక ఆడపిల్లని కూడా చూడకుండా నా కుటుంబం అంతా ఉంది లోపల, మా లేడీస్ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. దయచేసి నేను ఖచ్చితంగా కలెక్టర్ గారిని అదేవిధంగా ఎస్పీ గారిని కూడా కోరుకుంటా ఉన్నాను, కఠినమైన చర్యలు తీసుకోగలరని వాళ్ళని కోరుకుంటా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీఆర్ఎస్ నాయుడు ఎస్కే పాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు. జగిత్యాల జిల్లా అభివృద్ధిపై ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు. గల్ఫ్ దేశాల్లోని భారతీయులకు ఎంపీ ధర్మపురి అరవింద్ భరోసా, ఎల్లప్పుడూ తోడుంటామని హామీ. ఆలూరు సంఘటన నేపథ్యంలో బాధిత బంధువును చితక బాదటంతో మృతి, పోలీసులే కారణమంటూ బంధువుల ఆందోళన. బీజేపీ నాయకురాలు భోగా శ్రావణ్ ఇంటిపై దాడి, చంపేస్తామని బెదిరించారని ఆవేదన.